మిత్రులారా, ఈరోజు మేమందరము కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి మావోయిస్టులతోటి చర్చలు జరపాలి, శాంతియుత వాతావరణము ఏర్పరచాలి, సీజ్ ఫైర్ ప్రకటించాలి అనేటువంటి ఒక ఆకాంక్షను వెలిబుచ్చటం కోసం, ఒక డిమాండ్గా ప్రభుత్వం ముందు ఉంచడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చర్చల ప్రతిపాదన, చర్చల ప్రక్రియ అనేటువంటిది మార్చి 28 నుండి మావోయిస్టులు చేసిన ప్రతిపాదన నుండి ఇది ప్రారంభం కాలేదు. దానికంటే 1-2 నెలల ముందు చాలామంది హ్యూమన్ కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాలు ఎలా అయినా ఉండనివ్వండి, ఇంత దారుణాలు జరగటానికి వీలు లేదు, ఇది ఆగితే బాగుండు అనేటువంటి ఆలోచన నుండి, చాలా చర్చల నుండి 1-2 నెలల హోంవర్క్ తర్వాత మార్చి 24న హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశము ప్రారంభించి, దాని నుండి మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు మావోయిస్టులు స్పందించటము, అక్కడి నుంచి ఈ చర్చ ప్రక్రియ కొంత వేగవంతం కావటం అనేటువంటిది జరిగింది. అయితే ఏ ప్రాతిపదిక మీద మనం ప్రభుత్వాన్ని చర్చలకి రావాలి అని కోరుతున్నాం కాబట్టి ఇక్కడ న్యాయాలు, ఎవరి తప్పు ఎవరి ఒప్పు, ఎవరు ప్రజా వ్యతిరేకులు, ఎవరు ప్రజలకు అవసరమైనటువంటి వాళ్ళు అనేటువంటి చర్చలు అనేటువంటిది ప్రస్తుత సందర్భం కాదు. ఈ సందర్భము, ఈ మానవ సంహారము ఆగిపోవాలి, ఒక శాంతియుత వాతావరణము నెలకొనాలి. ఈ శాంతియుత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, ఉద్యమాలు ప్రజాతంత్ర పద్ధతులలో ప్రజాతంత్ర స్వేచ్ఛలతోటి నడవాలి అనేటువంటి కోరుకుంటూ ఈ ప్రతిపాదన చేస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వము ఎందుకు చర్చలకు రావాలి? ఇవాళ ఇంత బలంగా ఉండి కూడా ఇంకా కొద్ది రోజులలో మేము తుదముట్టించగలుగుతాం అనేటువంటి నమ్మకము, బలము ప్రభుత్వానికి ఉంటే ఉండవచ్చు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని మనం చర్చలకు రావాలి, చర్చలు చేయాలి అని అడగటం వెనుక ఒక 4-5 ప్రాతిపదికలు ఉన్నాయి. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా బ్రీఫ్గా. మొట్టమొదటి, కేంద్ర ప్రభుత్వ వైఖరి అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించనీయకపోనివ్వండి, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుని యొక్క ప్రాణాలను ఆర్టికల్ 21 చెప్పినట్టుగా చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప మరొక పద్ధతుల్లో తీయటానికి వీల్లేదు. కాబట్టి ఈ సంహారం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్య విరుద్ధం అవుతుంది. అందువల్ల కూడా ప్రభుత్వము తన విధానాలను పునరాలోచించుకొని ఈ చర్చల ప్రతిపాదనను కన్సిడర్లోకి తీసుకోవాలి. రెండవది, ఈ వివాదంలో మావోయిస్టులు మాత్రమే లేరు, చాలా పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజలున్నారు, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కాబట్టి సాధారణ ప్రజలు, రాజకీయాలు ఉండనివ్వండి లేకపోనివ్వండి, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కూడా ప్రభుత్వము తప్పనిసరిగా ఈ చర్చల ప్రతిపాదనను తీసుకోవాలి. మూడవది, ఒక సమస్య, మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈ మొదటి నుండి పరిపాలకులకు ఒక సమస్య అని అనుకుంటున్నారు. మనం అనుకోవటం లేదు, దాన్ని సమస్య అని చెప్పటం లేదు. కానీ మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తంగానే తమకు ఒక సమస్య అని ప్రభుత్వం కానీ, పెట్టుబడిదారులు కానీ, పారిశ్రామిక వర్గాలు కానీ అనుకుంటున్నారు. అయితే మీకైనా కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, దీన్ని రాజకీయంగా పరిష్కరించడం, రెండవది మిలిటరీ పరంగా పరిష్కరించడం. మావోయిస్టు ఉద్యమంతో మీకు 2 సమస్యలు ఉన్నాయి కదా. ఒకటి, రాజకీయ ఉద్యమమే మీకు ఒక సమస్య, రెండవది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు లేదా మిలిటరీ మీకు సమస్య. మిలిటరీ పరంగా కనుక మీరు దీన్ని పరిష్కరించదలుచుకుంటే చాలామందిని మీరు చంపేయాల్సి ఉంటుంది, ఆ ప్రాసెస్లో సామాన్య జనాన్ని కూడా చంపేయాల్సి ఉంటుంది. అది ఒక నాగరికమైనటువంటి పరిష్కారం కాదు. మిగిలింది రాజకీయ పరిష్కారం. మీరు మావోయిస్టులతోటి వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ ఆయుధాలు మీరు సమస్య అనుకుంటున్నప్పుడు రాజకీయ పరిష్కారం ద్వారా మీరు వాళ్ళను ఆయుధాలను వినియోగించకుండా కానీ, లేకపోతే త్యజించే విధంగా కానీ మీరు ఒక ప్రతిపాదనలు కనుక ముందుకు తీసుకొస్తే, వాళ్ళు కనుక ఒప్పుకుంటే, ఈ సమస్య రాజకీయంగా పరిష్కారం అయితే కనుక ఈ దేశంలో నెత్తురు చుక్క కూడా చిందకుండా, అది ఆదివాసీలది కానివ్వండి, మావోయిస్టులది కానివ్వండి,
ఇవాళ పోలీసులు కర్రగుట్టల్లోకి వెళ్తున్నారు. వాళ్ళ భార్య పిల్లలు టెన్షన్ లేకుండా ఉంటున్నారా? వాళ్ళకు కూడా లాస్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హింస ఏది లేకుండా కూడా మిలిటరీ ద్వారా కాకుండా ఒక రాజకీయ పరిష్కారం ద్వారా దీన్ని కనుక మీరు చేయగలిగితే అందరి ప్రాణాలు నిలబడతాయి, ప్రభుత్వానికే మంచి పేరు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నాలుగవది, ఒక సామరస్యపూర్వకమైనటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు హింసకు అవకాశం లేని, నెత్తురు చిందటానికి అవకాశం లేని ఒక ప్రతిపాదన రెండు పక్షాల్లో ఒక పక్షం నుంచి వచ్చినప్పుడు దాన్ని నిరాకరించడం న్యాయం కాదు, నాగరికం కూడా కాదు. కాబట్టి ప్రభుత్వం అందువల్ల చర్చలకు ఒప్పుకోవాలి. ఐదవది, మీరు కనుక ఇంతమందిని కనుక మీరు సంహరించి ఈ దేశంలో శాంతి నెలకొల్పాలని అనుకుంటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ ప్లేస్లో ఉంటారు? వాళ్ళు ఈ సమాజానికి హీరోల ప్లేస్లో ఉంటారా, విలన్ల ప్లేస్లో ఉంటారా? మీరు విలన్లు కాదలుచుకున్నారా? ఇంతమందిని చంపకుండా పరిష్కారం అవడానికి ఒక అవకాశం ఉన్న తర్వాత